హాయ్ అండి. ఈరోజు మనము మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు నిండా పెరుగు తీసుకోవాలండి. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సోడా వేసి అందులోనే కొంచెం జీలకర్ర వేసి నీట్గా బీట్ చేసుకోవాలి. నీట్గా కలుపుకోవాలండి. అందులో బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చిన తర్వాత ఒక కప్పు నిండా మైదా పిండి, ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఒకవేళ టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా బోండాలకు వేసే విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి, మూత పెట్టేసి. దానికోసం చట్నీ, పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే 4-5 వెల్లుల్లి, టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లెక్క రుబ్బేసుకోవాలి. మొత్తం ఒక కటోరలో వేసేసుకొని బగారించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బగారించేసుకోవాలి. అలాగే ముందుగానే నానబెట్టిన పిండిని మళ్ళొకసారి నీట్గా కలిపేసుకుంటూ బీట్ చేయాలండి. గ్యాస్ మీద హీట్ కోసం ఆయిల్ పెట్టేసుకొని మనము బోండాలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ 2 సైడ్లా ఫ్రై చేసుకోవాలి. బోండాలు పల్లి చట్నీలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనము మిరియాలు, అలాగే కొబ్బరి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బోండాలు వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చల్లగా అయిపోతే మెత్తబడిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మొదటిగా చూస్తున్నట్లయితే ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. బాయ్.